నిన్న జరిగిన ఏషియా కప్లో ఇండియా అయితే పాకిస్తాన్ని చిత్తుగా ఓడిపించింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇండియా ప్లేయర్స్ టాస్ వేసేటప్పుడు కానీ మ్యాచ్ అయిపోయినా కానీ పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని అన్నారు. సో ఎందుకు ఇవ్వాల షేక్ హ్యాండ్? అసలు మేము మ్యాచే వద్దనుకున్నాము. ఏమంటే ఇంకా అక్కడ ఆ టోర్నమెంట్ నడిపిస్తున్న వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో ఇండియా మ్యాచ్ ఆడింది. కానీ ఇండియా ఈ మ్యాచ్ ఆడకపోతే ఇండియాకు వచ్చిన నష్టం ఇంత కూడా లేదు అసలుకి. మాకు అవసరమే లేదని మ్యాచ్ వదిలేసింటే ఏదో మంచి హృదయంతో ఆడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, గ్రౌండ్లో వాళ్ళు బాగుపడతారని అన్నారు తప్ప ఇండియా వాళ్ళు. మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంకా ఆడకపోతే మళ్ళీ అబ్బాయి మాతో ఆడలేదు భయపడినారు అనుకుంటారనేసి ఆడి చిత్తుగా ఓడించారు ఇండియా వాళ్ళు. సో ఇక్కడైతే ఇండియా ప్లేయర్స్ అయితే సూపర్ అసలుకి. మేము షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదు అసలుకి. మ్యాచ్ అయిపోయినా కూడా ఎవరు ఇల్లే షేక్ హ్యాండ్ ఎందుకు ఇలా? మొన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి టెర్రరిస్టులు వచ్చి ఇండియాలో అమాయక ప్రజల్ని చంపేసినారు. ఆపరేషన్ సింధూర్ అని మనం కూడా పోయేసినాం, దాడి చేసినాం, బాంబులు చేసినాము. అమాయక ప్రజలను చంపి మేము మంచి కోరుకుంటే మీరు మా నాశనం కోరుకుంటున్నారు. సో మీకు ఎందుకు మేము షేక్ హ్యాండ్ ఇవ్వాలా, మేమెందుకు మంచి కోరుకోవాలనే ఉద్దేశంతో అసలుకి మొత్తం ఇండియా లెవెల్లో మ్యాచ్ ఆడుతుంటే చాలా చోట్ల మన సైడ్ కాదు నార్త్ సైడ్ అయితే బంధులు రాస్తారోకోలు జరిగినాయి మ్యాచ్ ఆడకూడదు అనేసి. పాకిస్తాన్తో అవసరం లేదు వాళ్ళతో అనేసి. కానీ ఏదో స్పోర్ట్స్ స్పిరిట్తో వాళ్ళు ఆడినారు. సో ఆడినారు, గెలిపించినారు. సో ఇంకా అంతే. మీకు అదే ఎక్కువ మ్యాచ్ ఆడింది. మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అంత సీన్ లేదు అసలుకి. ఇదే ఎక్కువ అనుకోండి, ఉండిపోండి అంతే. అసలు ఇండియాలో మేము 3 నెలలు ఐపీఎల్ ఆడితే వచ్చే డబ్బులు మీకు సంవత్సరం ఆడినా కూడా రాదు, దాంట్లో సగం కూడా రాదు మీకు. అది మీ పాకిస్తాన్ లెవెల్, పాకిస్తాన్ క్రికెట్ ఉండే వాల్యూ, మీరు క్రికెట్లో సంపాదించే డబ్బులు, ఇండియా వాళ్ళు సంపాదించే డబ్బులు ఇంత పర్సెంట్ కూడా మీకేమి రావు అసలుకి. మీకు మాతో ఆడితే మీకు లాభమే కానీ మీతో ఆడితే లాభం ఏం లేదు. మీరు కోరుకుంటారు సార్ మాతో మ్యాచ్ ఆడితే డబ్బులు వస్తాయి, మాకు అవసరమే లేదని ఇండియా ప్లేయర్స్ ఉంటారనమాట. ఈ షేక్ హ్యాండ్ వద్దు, మీతో మ్యాచ్ వద్దు, అవసరమే లేదు. మీతో మాతో పెట్టుకున్నందుకు, మాతో కొట్లాడినందుకు మీ దేశం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో. సో క్రికెట్ కూడా అంతే. ఇంకా 2-3 ఏళ్ళు అయితే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీంల మీద కూడా పాకిస్తాన్ గెలవలేని పరిస్థితి వస్తుంది అనమాట. అది ఇండియాతో పెట్టుకుంటే ఏ దేశమైనా కానీ సర్వనాశనం అవుతుంది. ఇది ఈరోజు మ్యాటర్. బాయ్ ఫ్రెండ్స్.